హే కృష్ణ, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపమైన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావు. విష్ణువు రూపమైన నువ్వు నీకు సాధ్యమై కూడా ఆ పని చేయలేదు. మీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధ ఏంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 9 కొడుకులను యుద్ధంలో కోల్పోయాను అని గాంధారి అంది. కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజులు భయంకరంగా పోరాడిన వీరులు, రాజులు, సైనికులు, చివరికి కౌరవులు 100 మంది చనిపోయారు. ఇదంతా తెలుసుకున్న గాంధారి బాధలో ఉంటుంది. అది గ్రహించిన శ్రీకృష్ణుడు తనని ఓదార్చాలని వెళ్తాడు. శ్రీకృష్ణుడు వచ్చిన విషయాన్ని సంజయుడు గాంధారికి చెప్తాడు. తన 100 మంది కుమారులు చనిపోయిన బాధను కృష్ణుడికి చెప్తుంది. కనీసం నువ్వు ఆపలేదని కృష్ణుడిని అంటుంది. గాంధారి మాటలు విన్న శ్రీకృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, మాతా గాంధారి, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నీ భర్త అయినటువంటి ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంసకు పుట్టిన తన 100 మంది పిల్లల విషయంలో ఓ పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఇది. ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి, మిగతా కౌరవులకు కూడా చెప్పాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. అది విన్న గాంధారి ఇంకా ఎక్కువ కోపంతో ఇలా అంటుంది, నా భర్త చేసిన పాపానికి కర్మ ఫలితంగా నా 9 కొడుకులను కోల్పోయాను. కానీ నేను ఏం పాపం చేశాను అని నాకు ఈ బాధ కలిగించావు అని అడిగింది. ఈ మాటలకు సమాధానం చెప్పలేని శ్రీకృష్ణుడు, నేను నీ మాటను అంగీకరిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు గాంధారి కోపంలో శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది. నా విష్ణు భక్తి నిజమైతే, పతిభక్తితో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 ఏళ్లలోపు నువ్వు మరణిస్తావు. అంతేకాదు, యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకుని చేస్తారు. నీ కళ్ళ ముందే యాదవుల కులమంతా నాశనమవుతుంది. ద్వారకా నగరం మొత్తం నీట ములుగుతుంది అని శపిస్తుంది. ఆ తరువాత కాసేపటికి ఆవేశం చల్లారిన గాంధారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకుని కృష్ణుడి పాతల పడి ఏడుస్తుంది. ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. అలా బాధతో శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడే ద్వారకా నగరం నాశనానికి నాంది పడింది. శ్రీకృష్ణుడు ఉండేది, పాలించేది మధురా నగరంలో. కానీ శ్రీకృష్ణుడు తన రాజ్యంలో మధురా నగరం వదిలి ఎందుకు ద్వారకాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది? దానికి ఒక కారణం ఉంది. అసలు కృష్ణుడి జీవితంలో మొదటిగా కృష్ణుడిని చంపాలి అనుకున్నది తన మామ అయినటువంటి కంసుడు. తనకి కృష్ణుడితో ప్రాణహాని ఉంది అని ఆకాశవాణి చెప్పడంతో కృష్ణుడిని చంపాలి అనుకుంటాడు. కానీ ఆకాశవాణి చెప్పినట్టుగా కృష్ణుడి చేతిలో కంసుడు మరణిస్తాడు. ఇది తట్టుకోలేక కంసుని 2 బారులైన హస్తి మరియు ప్రప్తి వారి తండ్రి అయిన జరాసంధుడి దగ్గరకు వెళ్ళి, మా భర్తను చంపిన శ్రీకృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని అన్నారు. హస్తి మరియు ప్రప్తి 2 అక్క చెల్లెళ్ళు. అలా జరాసంధుడికి కృష్ణుడి మీద పగ ఏర్పడు. అలా అప్పటి నుంచి జరాసంధుడు శ్రీకృష్ణుని ఓడించాలి, చంపేయాలి అని మధుర నగరంపై దాడి చేస్తూనే ఉంటాడు. ఈ దాడుల కారణం వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలను కోల్పోయేవారు. ఇది గమనించిన శ్రీకృష్ణుడు ముందుగా నా మధుర నగరం యొక్క ప్రజలను కాపాడి ఆ తరువాత జరాసంధుడి సంగతి తేల్చాలి అని అనుకున్నాడు. దీని కారణంగానే ఒక కొత్త నగరం కట్టించాలి అనుకున్నాడు. ఆ నగరం పేరే ద్వారకా. ఎవ్వరు వారి రాజ్యంపై దాడి చేయడానికి వీలు లేకుండా సముద్రంపై ఈ నగరాన్ని నిర్మించాలి అనుకున్నాడు. దానికోసం భూమి కావాలి అని సముద్రుడిని అడిగాడు. అలా అడిగిన వెంటనే సముద్రుడు వెనక్కు జరిగి 12 యోజనాల భూమిని ఇచ్చాడు. 1 యోజనం అంటే 12.5 కిలోమీటర్లు. అలా 12 యోజనాలంటే 150 కిలోమీటర్లు. ద్వారకా నగరం చాలా అందంగా ఉండేది. అది చాలా సాంకేతికతతో కట్టారు. అలా ద్వారకా నగరంకి ప్రజలను తీసుకెళ్లాడు. ఇక ద్వారకా పూర్తయింది. ప్రజలు కూడా తరలింపబడ్డారు. ఇక మిగిలింది ఒక్కటే, జరాసంధుడి మరణం. కృష్ణుడు భీముడి చేత జరాసంధుడిని చంపించేశాడు. అంతా బాగుంది అని అనుకుంటా సమయంలో 36 సంవత్సరాలు దగ్గర పడుతూ వచ్చాయి. అంటే కృష్ణుడి శాపం దగ్గర పడింది అని. ద్వారకాకి ఇదొక్క శాపం మాత్రమే కాదు, ఇంకొక శాపం కూడా ఉంది. ఓసారి సప్తఋషులంతా శ్రీకృష్ణ బలరాముల్ని చూసేందుకు ద్వారకాకు వచ్చారు. ఆ సప్తఋషులను ఆట పట్టించేందుకు సాంబా ఓ చిలిపి పని చేశాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు, అదే నిజమై నీ గర్భంలో జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం మొత్తం నాశనమవుతుందని శపిస్తారు. అలా ఇంకో శాపం వాళ్ళని వెంటాడుతుంది. అలా ద్వారకా నగరం అంతమయ్యే కాలం వచ్చేసింది. ద్వారకా నగరంలో యాదవులు అంతా పదవుల కోసం ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకాలో మారణకాండ మొదలైంది.
తన కళ్ళ ముందు ఇదంతా జరుగుతున్న శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు అన్నీ ఒక్కసారిగా ద్వారక పతనానికి కారణమయ్యాయి. అలా సముద్రుడు కూడా ద్వారకాని ముంచివేస్తున్నట్టుగా ఆకాశవాణి నుంచి హెచ్చరికలు వినిపించాడు. తన కళ్ళ ముందే యాదవులు కొట్టుకొని చచ్చిపోవటం చూడలేకపోయాడు కృష్ణుడు. దాంతో అర్జునుడిని ద్వారకాకు పిలిపించి ద్వారకా బరువు బాధ్యతలు అర్జునుడికి అప్పచెప్పి తాను ఇక అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అలా అడవుల్లోకి వెళ్ళిపోయిన శ్రీకృష్ణుడు ఒకసారి ఒక చెట్టుపై కూర్చొని బాధతో కాలు మీద కాలు వేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడి నుంచి వచ్చిన వేటగాడు చెట్ల మధ్యలో కదులుతున్న కాలును చూసి పక్షి అనుకొని బాణం వేస్తాడు. అది తగిలిన కృష్ణుడు తనువు చాలిస్తాడు. ఇది శ్రీకృష్ణుడి అవతారంకి ఒక ముగింపు. తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపి వృద్ధులను, పిల్లలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి వెళ్తాడు. ఆ తరువాత అర్జునుడు చూస్తుండగానే సముద్రుడు ద్వారకా నగరంపై గర్జిస్తాడు. అలా ద్వారకా నగరం నీటిలో కలిసిపోతుంది. కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తరువాత ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఇలా ద్వారకా నగరం మునిగిపోయిన 2500 సంవత్సరాల తర్వాత మన తరం వారికి ఇలా అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతీ నది సముద్రంలో కలిసే చోట సముద్రం అడుగున ఓ నగరం ఉంది అన్న విషయం కొన్ని అవశేషాలు దొరకడం వల్ల 1983లో మొట్టమొదటిసారి తెలిసింది. అది ద్వారకా నగరమే అని చరిత్రకారులు, పరిశోధకులు భావించారు. ఎందుకంటే దీనికి సంబంధించిన చాలా ఆనవాళ్లు లభించాయి కాబట్టి. సముద్రంలో కనిపించిన ద్వారక, పురాణంలో కనిపించిన ద్వారక ఒకేలా ఉన్నాయి. ద్వారకా నగరం బయటపడగానే హిందువులంతా చాలా ఆనందపడ్డారు. వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 1443లో సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే పరిశోధనలు జరిపిన తరువాత ద్వారకా నగరం 3050వ సంవత్సరం బిఫోర్ క్రైస్ట్ అని తేల్చారు. బిఫోర్ క్రైస్ట్ అంటే యేసుప్రభు పుట్టక ముందని అర్థం. గుజరాత్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో ఈ ద్వారకా నగరం ఉన్నట్టు పరిశోధనలు చెప్పారు. దానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ దానికి సంబంధించినవే. అలా చాలా ఆనవాళ్లు బయటపడ్డాయి. 2001 నుంచి 2004 మధ్యలో చాలా పరిశోధనలు చేసి వాటికి సంబంధించిన అవశేషాలు వివిధ పరిశోధనా సంస్థలకు పంపి పరిశోధనలు చేస్తున్నారు. మహాభారతం కల్పిత కథ కాదు అని నిరూపించడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ద్వారకా నగరం యొక్క మొత్తం కథ ఇది మాత్రమే కాదు, అసలు కురుక్షేత్ర యుద్ధంలో 18 రోజులు ఏం జరిగింది అని నా నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.